ఇక పాకిస్తాన్ ఎలా నమ్మక ద్రోహం చేస్తుందో మళ్ళీ రుజువైంది. ఆఫ్ఘనిస్తాన్లో కాల్పుల విరమణకు అంగీకరించి గడువు పూర్తి కాకుండానే ఉల్లంఘించింది. ఇక వైమానిక దాడులు జరిపి 10 మంది ప్రాణాలు తీసింది. వారిలో 3 క్రికెటర్లు ఉన్నారు. ఇక గతంలో కూడా పాకిస్తాన్ ఇలాగే చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ కూడా పాక్ దాన్ని ఉల్లంఘించి దాడులు జరిపింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా అదే చేసింది. ఇక కయ్యానికి కాలు దుబ్బటం, ఒప్పందాలు ఉల్లంఘించడం పాకిస్తాన్కు అలవాటని పదే పదే రుజువవుతోంది. కొంతకాలంగా ఇరు దేశాల సరిహద్దులో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ దాడులు పెరిగాయి. అయితే ఈ సంస్థకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల మద్దతు ఉందని పాక్ ఆరోపిస్తోంది. ఈ పరిణామాల మధ్య అక్టోబర్ 11 నుండి కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొదట కాబూల్పై పాకిస్తాన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించగా ప్రతీకారంగా తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యం అవుట్పోస్టులపై డ్రోన్ల బాంబులతో దాడి చేశారు. ఆఫ్ఘాన్ సైన్యం పలువురుకు పాక్ సైనికులకు మట్టుబెట్టింది. ఇక దీంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణ కోరింది. ఖతర్, సౌదీ అరేబియా మధ్యవర్తిత్వంతో ఇక 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 2 దేశాల కాల్పుల విరమణకు పొడిగించేందుకు కూడా అంగీకరించాయి. అయినా పాక్ మళ్ళీ దాడికి దిగింది. ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టికా ప్రావిన్స్లో వైమానిక దాడులు జరిపింది. ఇక డ్యూరాండ్ లైన్కు సరిహద్దుగా ఉన్నటువంటి పాక్టికా ప్రావిన్స్లోని అనేక జిల్లాల్లో కూడా పాక్ వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 3 ఆఫ్ఘాన్ క్రికెటర్ల సహా 10 మంది మరణించారు. ఇక క్రికెటర్లు ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడడానికి కూడా వెళ్తుండగా ఈ దాడి జరిగింది. దీంతో నవంబర్ చివరిలో పాకిస్తాన్తో జరిగినటువంటి T20 సిరీస్ నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టు వైదొలుగుతున్నట్లుగా ప్రకటించింది. ఇదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్ నుండి కూడా పాకిస్తాన్ను నిషేధించాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.